నడ్డా గారి నాయకత్వం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో శుభదినము. మనము పెద్దలు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వారు ఏకాత్మత మానవతావాద సిద్ధాంతాన్ని సంఘకి పరిచయం చేసి అంత్యోదయ అనే ఒక నినాదంతో చిట్ట చివరి వ్యక్తికి కూడా మనం ఏదైతే సంక్షేమ పథకాలు ఉంటాయో అవన్నీ కూడా చిట్ట చివరి వ్యక్తికి కూడా అందజేయాలనే ఉద్దేశంతో అంత్యోదయాన్ని వాళ్ళు స్థాపించడం జరిగింది. ఆ దిశగానే భారతీయ జనతా పార్టీ ఈరోజు పనిచేస్తూ ఉంది. ఆ సందర్భంలోనే ఈరోజు సభ్యత్వ నమోదు కూడా మనము చేస్తున్నాము. ఈ సభ్యత్వ నమోదు ఎందుకు చెప్తున్నామంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా సభ్యత్వ నమోదు చేసుకోవాలి. ఎందుకంటే మనం హిందువులు మేల్కొల్పే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారతదేశము ఇంతకుముందు కూడా బీజేపీ ఎక్కువ సంఖ్యలో సభ్యత్వం ఉండేది. దానికన్నా ఎక్కువగా మరింత సభ్యులుగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందరూ కూడా సభ్యత్వాలు ఎక్కువ శాతం చేయాలి. అలాగే వారి అడుగుజాడలో వారు ఒక సంఘ అధ్యక్షుడిగా ఉండి కూడా ఒక సాధారణ వ్యక్తిలాగా వాళ్ళు జీవించేవారు. వాళ్ళ జీవిత విధానము, వాళ్ళ జీవిత చరిత్రని మనం అందరూ తెలుసుకొని వారి అడుగుజాడలో మనం అందరం నడుచుకోవాలి. ఈ జయంతి వర్ధంతి